ఇండియన్ గవర్నమెంట్ ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయడంతో పాకిస్తాన్కి చెమటలు పడుతున్నాయి. మొరింగా లీవ్స్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ గురించి మీకు తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. అలానే మనం ఆకాశంలోనికి చూసినప్పుడు ఇలా కనిపించే వీటి గురించి మీకు తెలుసా? మన ఎర్త్కి ఆక్సిజన్ ఎక్కడి నుండి ఎక్కువ వస్తుంది? వీటన్నిటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఫ్యాక్ట్ నెంబర్ 1. సినిమాస్లో విలన్ ఒక క్లాత్కి క్లోరోఫామ్ అప్లై చేసి హీరోకి కానీ హీరోయిన్కి కానీ ముక్కుపై పెట్టినప్పుడు వెంటనే వాళ్ళు కళ్ళు తిరిగి కింద పడిపోతారు. కానీ ఇది నిజం కాదు. క్లోరోఫామ్ ఒక మనిషిని స్పృహ తప్పేలా చేయడానికి 6 నుండి 8 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. మన కంటికి ఎప్పుడూ కూడా మన నోస్ విజిబుల్గానే ఉంటుంది, కానీ మన బ్రెయిన్ దానిని అస్సలు పట్టించుకోదు. దీనినే అన్కాన్షియస్ సెలెక్టివ్ అటెన్షన్ అని అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. మన ఎర్త్కి ఎక్కువ మొత్తం ఆక్సిజన్ ఎక్కడి నుండి వస్తుందో మీకు తెలుసా? ట్రీస్ అనుకుంటున్నారా? కాదు, మన ఎర్త్కి ఎక్కువ మొత్తం ఆక్సిజన్ ఓషన్స్ నుండి వస్తుంది. అవును, సముద్రాలలో ఉండే ఆల్గే, ఫైటోప్లాంక్టన్, మైక్రోస్కోపిక్ ప్లాంట్స్ నుండి ఎక్కువ మొత్తం ఆక్సిజన్ వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. మనం ఆకాశంలోనికి చూసినప్పుడు మన కంటికి ఇలా కనిపించే వీటి గురించి మీకు తెలుసా? వీటిని గాలిలో తిరిగే బ్యాక్టీరియా అని అనుకునేవాళ్ళం, కానీ నిజానికి అవి బ్యాక్టీరియా కాదు, అవి ఐ ఫ్లోటర్స్, మన ఐలో ఉండే వైట్ బ్లడ్ సెల్స్ అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 5. మొరింగా లీవ్స్ అంటే మునగాకు. మునగాకులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ గురించి మీకు తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మునగాకులో ఎమినో యాసిడ్స్ ఉంటాయి. స్పినాచ్లో ఉండే ఐరన్ కంటే ఎక్కువ ఐరన్, మిల్క్లో ఉండే కాల్షియం కంటే ఎక్కువ కాల్షియం, క్యారెట్స్లో ఉండే విటమిన్ ఏ కంటే ఎక్కువ విటమిన్ ఏ ఈ మొరింగా లీవ్స్లో ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. మొన్న జరిగిన పహల్గామ్ అటాక్కి రిప్లైగా ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ అయితే ఇచ్చింది. ఫ్రీ హ్యాండ్ అంటే ఆర్మీకి సొంతగా వర్క్ చేసే ఫ్రీడమ్ అన్నమాట. పాకిస్తాన్పై అటాక్ అయినా చేయొచ్చు, స్ట్రైక్స్ అయినా వేయచ్చు, లేకుంటే మొత్తానికి పాకిస్తాన్పై వార్ కూడా చేయొచ్చు. అది ఆర్మీ ఇష్టం. ఎప్పుడూ శాంతి శాంతి అని శాంతియుతంగా ఉన్న మన ఇండియా ఈసారి మాత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేసింది. దానితో పాకిస్తాన్ ఆర్మీ 4500 మంది సోల్జర్స్, 250 మంది ఆఫీసర్స్ రిజైన్ చేసి ఇళ్లకు వెళ్ళిపోయారు. ఇది ఇలా ఉంటే పాకిస్తాన్ రైల్వే మినిస్టర్ మా దగ్గర ఉన్న 130 న్యూక్లియర్ వెపన్స్తో మేము దాడి చేస్తామని చెప్తున్నారు. అయినా రైల్వే మినిస్టర్ న్యూక్లియర్ వెపన్స్ గురించి చెప్తున్నాడు ఏంటో కదా. మరోవైపు నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ హయ్యర్ ఆఫీసర్స్ సమావేశాలతో ఢిల్లీలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఆ సమావేశంలో యూనియన్ డిఫెన్స్ మినిస్టర్స్ రాజ్నాథ్ సింగ్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, చీఫ్ ఆఫ్ ద నేవల్ స్టాఫ్ అడ్మిరల్ దినేష్ కే తిరుపతి, చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్తో పాటు ఇంకా హయ్యర్ ఆఫీషియల్స్ కూడా హాజరయ్యారు. ఇదంతా చూస్తున్న పాకిస్తాన్కి యుద్ధ భయం పట్టుకుంది. ఇండియా ఇంకో 24 గంటల్లో యుద్ధానికి సిద్ధమవుతుందని పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అతుల్లా తరార్ మీడియాతో అన్నారు. అయితే పాకిస్తాన్కి 3 నైబర్ కంట్రీస్ అయితే ఉన్నాయి: ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇండియా. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్యలో ఉన్న సంబంధం ఎప్పుడైతే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సివిలియన్స్ని తన కంట్రీ నుండి కట్టుబట్టలతో బయటకు పంపేసిందో అప్పుడే తెగిపోయింది కూడా. ఆ తర్వాత 997 సార్లు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఆర్మీపై పాకిస్తాన్పై అటాక్ చేసింది. ఇందులో చిన్న చిన్న అటాక్స్ నుండి మిలిటరీ మీద చేసిన అటాక్స్ వరకు ఉన్నాయి. ఇరాన్తో కూడా గొడవల్లో ఉంది పాకిస్తాన్. ఎలా అంటే లాస్ట్ ఇయర్ జూన్లో పాకిస్తాన్లో ఉగ్రవాదులపై ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఇప్పటికీ ఆ బార్డర్స్లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మన ఇండియా ఇప్పటి వరకు పాకిస్తాన్ ఎన్ని అటాక్స్ చేసినా ఇండియా దానికి రిప్లైగా చిన్న చిన్న స్ట్రైక్స్ వేసి శాంతియుతంగానే ఉంది. కానీ ఇప్పుడు అది మొత్తం మారింది. గవర్నమెంట్ ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయడంతో పాకిస్తాన్కి చెమటలు పడుతున్నాయి. ఏ క్షణం భారత్ వచ్చి తమపై పడుతుందో అని బిక్కుబిక్కుమంటూ ఉంది పాకిస్తాన్. ఇంకా ఏం జరుగుతుందో చూడాలి. చూశారు కదా, ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. మరిన్ని టాప్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్లో పెట్టుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.